హలో ఫ్రెండ్స్, ఇవాళ మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో అపోలో ఫిష్ అండి. ఇది ఒక స్టార్టర్. ఇది ఫ్రోజన్ ఫిష్. చాలామంది లైక్ చేస్తారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు తినే ఉంటారేమో, మరి తెలియదు నాకు. సరే, నేను చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రొసీజరు, చూసి ఫాలో అవ్వండి. ఈ అపోలో ఫిష్కి ముందల మనం మ్యారినేషన్ చేసుకోవాలండి. మ్యారినేషన్ చేసుకుని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా నేను మీకు మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, దీనికి ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి. దీనికి ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను. తర్వాత 1 టీ స్పూను టర్మరిక్ పౌడరు, సాల్ట్ 1 టీ స్పూన్ అండి, 1 టీ స్పూన్ అండి. బ్లాక్ పెప్పర్ క్రషర్ 1/2 టీ స్పూను. ఎగ్ 1 అండి, కోటింగ్ ఇచ్చుకోవాలి కదా మనం. ఎగ్ 1, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్ అండి. కార్న్ఫ్లోర్, ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా కూడా అంతేనండి. వెనిగర్ 5 ml అండి. వెనిగర్. ఇవన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేషన్కి ఫిష్కి బాగా పట్టాలండి. ఇలా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద మనం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆయిల్ బాగా వేడెక్కినాకే వేయండి. ఇది డీప్ ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి బాగా. అప్పుడైతే క్రిస్పీగా బాగుంటుంది. ఇది ఆయిల్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోండి. ఫిష్ని వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. అంటే మరీ గట్టిగా క్రిస్పీగా ఏం రాదండి ఇది అపోలో ఫిష్. కాకపోతే టేస్ట్ బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు. అంటే ఎక్కువగా అక్కడ ఎన్ఆర్ఐస్ అందరూ స్టార్టర్స్గా ఇదే ఆర్డర్ ఇస్తారండి ఎక్కువ. మేము పాట్లాక్స్ చేసుకున్నా ఏం చేసుకున్నా దీన్నే ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటాము. అందుకనే మీకు చూపించాలని చెప్పి నేను చేశాను అనమాట. ఇవాళ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. నేను ఇది తీసేసుకుంటున్నాను. ఇంకా ఉందండి, మళ్ళీ వేస్తున్నాను. నూనె బాగా కాగుతున్నప్పుడే వేయాలండి, బాయిల్ అవుతున్నప్పుడే. ఈ నూనెలో వేసేటప్పుడు మీరు చేపను మాత్రం వేయండి, మీ చెయ్యి నూనెలో ముంచమాకండి. కొంతమందికి అలవాటు ఉండదు కదా, అందుకని చెప్తున్నాను. ఇది మళ్ళీ ఏమి స్టిక్ అవ్వదండి ఒకదానికోటి. ఎందుకంటే మనం ఎగ్ వేసాము, కార్న్ఫ్లోర్ వేసాము, అన్నీ ఏది కోటింగ్కి వేసాం కదా, ఒకదానికోటి స్టిక్ అవ్వకుండా బాగానే వస్తాయండి. ఇదిగోనండి, ఈ వాయి కూడా బ్రౌన్ కలర్ వచ్చింది, క్రిస్పీగా తీస్తున్నానండి. ఇది కూడా ఈ స్ట్రైనర్లో వేస్తున్నానండి. నూనె అన్న ఉంటే కిందకు దిగుతుంది కదా. ఇప్పుడు మనం ఈ డీప్ ఫ్రై చేసుకున్న అపోలో ఫిష్కి మనం సాస్ చేసుకోవాలండి. ఆ సాస్లో మనం దీన్నంతా కలిపి తిప్పాలన్నమాట. ఓకేనండి. సాస్కి ముందల మనం ఒక మూకుట్లో 50 ml ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగుతున్నప్పుడు చాప్ గార్లిక్. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ అపోలో ఫిష్కి మనం సాస్ రెడీ చేసుకోవాలండి ముందల. అదేనండి టేస్ట్. దానికి ముందుగా ఈ చాప్ గార్లిక్ 25 grams వేసుకోవాలండి. ఇవన్నీ నేను 1/2 kg అపోలో ఫిష్కి వేస్తున్నానండి. 1/2 kg అపోలో ఫిష్కి అండి ఈ మెజర్మెంట్స్ అన్నీ. 15 grams జింజర్ అండి, ఒక 5 or 6 చిల్లీస్, స్ప్లిట్టెడ్ చిల్లీస్ అండి, నిలువుగా కోసుకున్న చిల్లీసు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కరివేపాకు రెగ్గులండి. నెక్స్ట్ సోయా సాస్ కొద్దిగా,
టొమాటో సాస్ అండి, ఇది కూడా ఒక టీ స్పూన్ అండి. కొద్దిగా వాటర్ పోసుకుంటామండి, దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటామండి. ఇప్పుడు దీంట్లో ఈ డీప్ ఫ్రై చేసుకున్న అపోలో ఫిష్ని వేసేసుకుని ఇదంతా తిప్పాలండి. ఇదంతా బాగా తిప్పి ఇంకా దాంట్లో ఏమీ వెట్ ఉండకూడదండి, మొత్తం డ్రై అయిపోయేదాకా ఈ ఈ ఈ డీప్ ఫ్రై ఫిష్ని ఆ సాస్లో బాగా వేసి తిప్పాలండి. అక్కడ కింద ఏమీ ఇంకా వెట్ ఉండకూడదండి, మొత్తము మనం చేసుకున్న సాస్ అంతా ముక్కలకు పట్టేసి డ్రై అయిపోవాలండి. ఆల్మోస్ట్ అంతా పట్టేసిందండి ముక్కలు. మీ అపోలో ఫిష్ రెడీ. బాగా చేసుకోండి, మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉందో. మీరందరూ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారు కదా, స్మార్ట్ కుకింగ్ తెలుగు. ఇదిగోనండి అపోలో ఫిష్ నేను డెకరేట్ చేశాను ఇలా సర్వ్ చేసుకోవటానికి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇప్పుడు నేను చేసిన అపోలో ఫిష్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు శివ. బాగుంది పద్మ గారు. ఓకే, ఇంకెప్పుడైనా చూసావా నువ్వు? ఇంతకుముందు తిన్నావా? అంతకుముందు ఎప్పుడు తినలేదు, బాగుంది. ఓకే, అందరూ ఇష్టపడతారు ఇది బాగా.